సండే అంటేనే స్పెషల్ డే. మరి ఆ స్పెషల్ డే రోజు ఎమ్మి ఎమ్మి చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ మీకోసమే. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు చూసారు కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాని కలర్, టేస్ట్ అంతా సూపర్గా ఉంది. అందుకనే రెసిపీ మీకోసం నేను పోస్ట్ చేస్తున్నాను. ముందుగా అయితే మనకి నచ్చిన చేపలు ఏవో ఒకటి తీసుకోవచ్చు. నేనైతే ఇసుకదంతులు తీసుకున్నాను. సో దాన్ని ఫుల్గా క్లీన్ చేసేసి దానికి కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా అన్ని పసుపు వేసేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అండ్ కొంచెం గరం మసాలా సామాన్లు మనకి ఏమైనా వేసుకోవచ్చు అనమాట. అవి బాగా మిక్సీ పట్టిన తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోనే టమాటో పేస్ట్ కూడా వేసేసాను. ఈ రెండు బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో చింతపండు పులుపు వేసాను అనమాట. ఇంకా ఫైనల్ ప్రాసెస్ ఇదే. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంకా బాగా మరుగుతున్నప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, అవి వేసేసి దాంట్లో ఉన్న గ్రేవీ మొత్తాన్ని దీంట్లోకి వేసేయచ్చు. కావాలంటే లాస్ట్లో కొంచెం వాటర్ వేసేసి మొత్తం కలిపి వేసేయచ్చు అనమాట. ఇంకా ఫైనల్గా కాసేపటి తర్వాత చూసారు కదా, మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీయగానే ఇంకా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో ఆ చేపల పులుసు వేసుకుని తింటుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఈ సండే స్పెషల్ మీరు కూడా ట్రై చేసేసేయండి. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.